వెల్కమ్ టు రాజనీతి. సహకార రంగంలో పాల ఉత్పత్తిదారుల యూనియన్ల పనితీరు మందగించి మూసివేతకు చేరువవుతున్న పరిస్థితుల్లో కృష్ణా మిల్క్ యూనియన్ చాలా మంచి పనితీరు కనపరుస్తూ ఉంది. సమర్థ యాజమాన్య నిర్వహణతో లాభాల దిశగా దూసుకుపోతుంది ఈ విజయ డైరీ. పాడి రైతులకు సేవలు అందించడంలో కూడా ముందుంది. నాణ్యమైన బ్రీడ్ని డెవలప్ చేసి పాల ఉత్పత్తి పెంచేందుకు రైతులకు సహకారం అందిస్తూ ఉంది. 1,50,000 మంది పాడి రైతులకు వ్యవసాయంతో పాటు ఉపవృత్తిగా పశుపోషణ ఉండేలాగా పలు పథకాలు చేపట్టింది ఈ విజయ డైరీ. నాణ్యమైన బ్రీడ్ డెవలప్ చేయటం మూలంగా పాడి లాభసాటిగా మారింది. యూనియన్ సేకరించే ప్రతి లీటర్ పాల నుంచి ₹2 పాడి రైతుల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నారు. పాల సేకరణ ధర కూడా మిగతా డైరీల కంటే ఎక్కువగా కిలో ఫ్యాట్కు ₹850 చెల్లిస్తున్నారు. గత 5 ఏళ్లలో బోనస్ల రూపంలో రైతులకి 250 కోట్లు చెల్లించారు. ఏడాదికి 3 సార్లు బోనస్ చెల్లించడం అనేది 2 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. ఒక డైరీ ఇన్నిసార్లు బోనస్లు ఇవ్వటం. పాల వినియోగదారుడు చెల్లించే ప్రతి రూపాయిలో 85 పైసలు పాడి రైతులకు తిరిగి ఇస్తున్నారు. ఇటీవల ఈ సంస్థ అరుదైన ఘనత సాధించింది. బహుశా అది ఎవరికి సాధ్యం కాని ఘనత. హనుమాన్ జంక్షన్ సమీపంలో వీళ్ళు వీరవల్లిలో కామధేను ప్రాజెక్ట్ పేరుతో ఒక అత్యాధునికమైన ఆటోమేటెడ్ ప్లాంట్ నిర్మించారు. రోజుకు 6 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. ఈ ప్లాంట్కు నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టారు. మొత్తం ₹163 కోట్ల వ్యయమైతే అందులో 110 కోట్లు బ్యాంకు రుణంగా తీసుకున్నారు. ఈ రుణం చెల్లించడానికి 7 ఏళ్ళు కాల పరిమితి ఉంది. అయితే దాన్ని 2.5 ఏళ్లకే తీర్చేశారు వీళ్ళు. ఆర్థిక క్రమశిక్షణ, సమర్థ నిర్వహణతో 2.5 సంవత్సరాల్లో చెల్లించడం అనేది సాధ్యమైంది. ఇది అసాధారణం. సాధారణంగా సహకార యూనియన్లు లేదా ప్రభుత్వంతో సంబంధం ఉన్న సంస్థలు ఏమైనా రుణం తీసుకుంటే కాల పరిమితిలోపు చెల్లించడం అనేది అతి తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. ఇక్కడ కృష్ణా పాల ఉత్పత్తిదారుల యూనియన్ సమర్థ యాజమాన్య నిర్వహణ మూలంగా 2.5 సంవత్సరాలకే రుణం మొత్తం తీర్చేసింది. బుడమేరు వరద ముంపు సమయంలో 42 రోజుల పాటు విజయవాడలో ఉన్న ఫ్యాక్టరీ మూతబడి ₹24 కోట్ల నష్టం వాటిల్లినప్పటికి కూడా ఇది సాధ్యమైంది. కారణం ఏంటంటే ఇక్కడ మూతబడిన విజయవాడలో డైరీ మూతబడినప్పటికీ వీరవల్లి ఫ్యాక్టరీలో మొత్తం ప్రాసెసింగ్ జరిపి రోజువారీ నిర్వహణలో ఎలాంటి ఆటంకం లేకుండా వ్యాపార కార్యకలాపాలు నిర్వహించగలిగారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమూల్ డైరీని ఎంకరేజ్ చేశారు. సహకార డైరీలన్నింటిని కూడా అమూల్ పరం చేసే ప్రయత్నం చేశారు. జగనన్న పాల వెల్లువ అనే పథకాన్ని ప్రారంభించి అమూల్ డైరీతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని సహకార డైరీలని అమూల్కు రాసిచ్చేశారు. 100 కోట్ల విలువైన ఆస్తులున్న ఒంగోలు డైరీ, చిత్తూరు డైరీ, కడప డైరీ ఇవన్నీ కూడా అమూల్ పరమైనవి. కృష్ణా మిల్క్ యూనియన్ మీద కూడా ఒత్తిడి తెచ్చారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. పార్టీలకు అతీతంగా రైతులు, డైరెక్టర్లు అంతా ఒక తాటి మీద నిలిచి డైరీని కాపాడుకున్నారు. డైరీ చైర్మన్గా చలసాని ఆంజనేయులు సంస్థ టర్నోవర్, లాభాలు పెంచడంలో సక్సెస్ అయ్యారు. దానివల్లే అతి తక్కువ సమయంలో ₹110 కోట్ల రుణం తిరిగి చెల్లించడం జరిగింది. Like, share and subscribe to Rajaniti channel.